టీడీపీ నేతలు కార్యకర్తలు మాజీ మంత్రి రోజాకు చీర గాజులతో పాటు స్వీట్లు పంచారు. ఇక గతంలో నారా లోకేష్ చంద్రబాబులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు వాటిని గుర్తు చేస్తూ రోజాకు బహుమతులు పంపారు. ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాబీ రోజాపై నిప్పులు చెరిగారు. ఇలాంటి గిఫ్ట్లు అన్ని జిల్లాల నుంచి రోజాకు పంపిస్తామని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గారికి నాయకుడు మా లోకేష్ బాబు, అలాంటి మా లోకేష్ బాబు గారిని అవమానం చేస్తారా అనిల్ కుమార్ యాదవ్? మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికి అనర్హులు. మీకు మా కాకినాడ బార్డర్ కాదు కదా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరెక్కడా తిరగడానికి వీలు లేదని కూడా మేము తీసుకొస్తాం. ఖచ్చితంగా మీ బట్టలు ఊడదీసి మరి మిమ్మల్ని నుంచో పెడతామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యక్షంగా చెప్తున్నాం అని చెప్పి కాకినాడను మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రోజా గారు అన్నారు మా లోకేష్ గారిని, ఒక్కొక్కటి మేము మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే ఇవన్నీ మా మనసులో, ప్రతి తెలుగు తమ్ముడు మనసులో ప్రతి ఒక్కటి నాటుకుపోయి ఉన్నాయి. రోజా గారు అన్నారు ఇంటికి నీకు చీర పంపిస్తాను అని. అమ్మా రోజమ్మ, మీరు మహిళా ప్రెసిడెంట్ గా మాకు పనిచేశారు. మా దగ్గరే మీరు రాజకీయ భిక్ష మా దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది. మీరు మా లోకేష్ బాబు గారికి చీర పంపిస్తాను అని చెప్పి ఎగతాళిగా చేశారు మీరు. అమ్మా, ఈ రోజు లోకేష్ బాబు గారు 92,000 ఓట్ల మెజార్టీతో ఆయన మగతనం ఏంటో చూపించాడు. మంగళగిరిలో ఎన్నడూ జెండా ఎగరలేనిది ఈ రోజు తెలుగుదేశం జెండా రెప్పరెప్పలని ఆడుతుందంటే అది ఒక నారా లోకేష్ గారి సామర్థ్యం అని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మా దగ్గర తీసుకొచ్చి పరిష్కారం చెందుతారని చెప్పి ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అందరూ సుఖ సంతోషాలతో ఆంధ్ర రాష్ట్రం మెదులుతుంది. ఈ రోజు నుంచి అందరూ చాలా హ్యాపీగా దీపావళి చేసుకున్నారు నరకాసురుడు సమరం అయినందుకు. అందువలన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉంటారు.